హాయ్ ఫ్రెండ్స్, ఇగో పొలం కాడికి అయితే పోతున్నా. ఎందుకంటే నిన్న ఒడ్లు కోసినాం కదా, కాలేదు. ఇవాళ సుత కోసుడు ఉన్నది. అగో అట్లా కనబడేది అయితే మన ఇల్లు, ఇట్లనైతే పొలం. ఇంకా కింద సుత పొలం ఉన్నది, అదైతే వేరే వాళ్ళది. ఇగో ఈ 4 పలకలు వచ్చేసి అయితే మనవి, అరెకరం పొలం. ఇక నార్మాడి కాడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇగో ఇదైతే మన నార్మాడి ఇంటికాడి పొలానికి ఎక్కడున్నరకైతే అలికినాం. ఇప్పుడైతే 12 రోజులు అయింది, ఇంకో 12 రోజులు అయితే పెట్టుడే. ఇగో ఇవాళ పొద్దున్న ఛాయ్ దాకా వచ్చి ఒక పైపులు అయితే ఓకే చేసినాం. కిందకైతే నీళ్ళు పోతుంది ఎకరం పొలానికి. వాళ్ళ కనబడుతుంది చెరువు, ఆ చెరువు నానుకొనే ఉంటుంది. మాది ఫస్ట్ ఇల్లు, ఊరికి స్టార్టింగ్ మా ఇల్లు. ఆ చెరువు కాడ పొలం కాడ నుంచి మళ్ళీ ఇల్లు ఇక్కడి వరకు వస్తాయి ఫ్రెండ్స్. చెరువు నిండితే నీళ్ళు అయితే కింది నొగ దాకా వస్తాయి. మా ఆయన అయితే ఇలా గరుగురులు ఆడుకుంటూ వచ్చిండు, ఆల్రెడీ ఒడ్డు కొత్తుండు. నీకు కైకిలు పోతే పని తిడుతుంది కానీ ఇంటికాడ ఉంటుంది తీరది అంటే ఇంట్లో బయటకు నడుచుంటే సరిపోయింది. ఇవాళ పైపులు మోసుకొచ్చి పైప్ లైన్ అందించుడు. ఆడవాళ్ళు ఎంత పని చేసినా వేస్టే, మగవాళ్ళు వచ్చి ఇంత పని చేసి ఆగరు. ఓయ్ ఈ ఒడ్డు కోసలు అయింది కదా, గట్టి పోన్నా నేను కాదు. నేను ఎప్పుడు వచ్చి ఏం చేసినా నువ్వు ఎప్పుడు వస్తావు, పత్తి ఎప్పుడు పోతావు? నీకు ఇంట్లో పని అంటే ఉమ్మనే ఉమ్మది బొమ్మది. చూసిరా ఫ్రెండ్స్, ఒక్కొడ్డు సగం అయింది కదా. ఇప్పుడు ఇట్లా ఎదురుపట్టాకంటే ఆ ఒడ్డు కోత పట్టు నేను. నేనైతే ఈ ఒడ్డు కోతున్నా, ఒడ్డుకైతే పోతున్నా ఫ్రెండ్స్. ఇక ఒడ్డు కట్టిన అయితే చొప్ప ఉన్ను ఆ తీగల గడ్డి అయితే ఉన్నది. ఇలా ఉంటుంది. మనం ఎంత చేసింది పేరుకు రాదు, అలా వచ్చి ముందుగా గింత అంత చేసినా అని అట్లుంటుంది అన్నట్టు. మీరైతే పనులకు వెళ్ళిరా. మాదైతే ఇవాళ ఒడ్లు కోసుడే. ఇక్కడనైతే ఇంటికాడ పొలం కాడ కోతున్నాం ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ప్లీజ్ మై సపోర్ట్ మై ఛానల్ మాధవి అగ్రికల్చర్ లాక్స్. బాయ్ మరి.